తెలంగాణలో తొలి గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలు సాధించిన విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ శిల్పకళ వేదికలో నియామక పత్రాలను అందజేయనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు 562 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. వారికి ఆయా ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సమాచారం పంపించారు. దీంతో అభ్యర్థులంతా జిల్లాల నుంచి హైదరాబాద్లోని విభాగ అధిపతుల కార్యాలయాలకు చేరుకున్నారు. అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించారు. ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారంతా ఇవాళ హాజరు కావాలంటూ మరికొన్ని విభాగాలు సూచించాయి. మొత్తంగా ఇవాళ నియామక పత్రాలను జారీ చేయడంతో పాటు పోస్టింగ్లను పూర్తి చేయాలని టీజీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ సార్ని తెలంగాణలో 13 ఏళ్ల తర్వాత మొదటిసారి గ్రూప్ 1 నియామకాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఎన్నో వివాదాల తర్వాత ఈ గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ అనేది ఒక కొలికి వచ్చింది. కోర్టు వివాదాలు, పేపర్ లీకులు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ గ్రూప్ 1 భర్తీ ప్రక్రియ అనేది రేపు ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ అపాయింట్మెంట్ లెటర్లను సెలెక్షన్ అయిన అభ్యర్థులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇవ్వనున్నారు. మొత్తం 523 మంది ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు రేపు శిల్పకళ వేదికగా గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులు అందరూ కలిసి కార్యక్రమం పాల్గొని వాళ్ళకి ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే కోర్టులో ఈ గ్రూప్ 1 కి సంబంధించి కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పటికీ హైకోర్టు తుది జడ్జిమెంట్ లోబడే ఈ నియామకాలు ఇవన్నీ కూడా ఉంటాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇక 13 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు అనేటివి జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ముఖ్యమైన 18 పరిపాలన విభాగాలకు సంబంధించి ఇప్పటికే ఈ 563 మందిని వాళ్ళ లిస్టు చేయడం జరిగింది. దీంతో పాటు టాప్ 10 లో ర్యాంకులు సాధించిన వారిని డిప్యూటీ కలెక్టర్లుగా ఇప్పటికే తీసుకున్నారు. అయితే ఇంకా ఎవరైనా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఆ బ్యాక్లాగ్ వాటిని కూడా పరిశీలించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది సెలెక్టెడ్ అయినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి దూరంగా ఉంటారు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు వాటికి సంబంధించి కూడా బ్యాక్లాగ్ దాని తర్వాత మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియను కూడా వేగవంతంగా చేయాలని చీఫ్ సెక్రటరీ నిన్న జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద 2022 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా ఈ గ్రూప్ 1 కు నోటిఫికేషన్ జారీ చేశారు 503 పోస్టులతో. దాని తర్వాత పేపర్ లీకులు అవన్నీ జరిగిన తర్వాత 2023లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరికొన్ని 60 పోస్టులను దానికి కలుపుతూ 523 పోస్టులుగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మెయిన్స్ కూడా నిర్వహించిన తర్వాత మళ్ళీ కోర్టుకి కొంతమంది అభ్యర్థులు పరీక్షలు సరిగా జరగలేవని వెళ్లారు. ఇవన్నీ ముగిసిన తర్వాత ఎన్నో వివాదాలు ముగిసిన తర్వాత అభ్యర్థులందరూ కూడా 38 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోయింది. దీంతో ఇక ఈ భర్తీ ప్రక్రియని ఇక ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే వీటి మీద ఆధారపడి గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా వీటి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవ్వడానికి సులువుగా ఉంటుందని కూడా భావించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక రేపు హైదరాబాద్ లోని శిల్పకళ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సెలక్షన్ లిస్ట్ లో సెలెక్టెడ్ అయిన ఈ అభ్యర్థులందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారు. చాలని. రైట్, థ్యాంక్ యూ విశాల్.